నమస్కారం. ఇవాళ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. అందుకని నేను కూడా ఒక చిన్న తమాషా అయిన ప్రేమ కథ చెప్పాలనుకుంటున్నాను. నాకు తమాషాగా అనిపించింది, మరి మీకెలా అనిపిస్తుందో. అనగనగనగనగా ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యంలో ఇద్దరు మిత్రులు. వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఒకరు సాలివాడు, ఇంకొకడు వడ్రంగి. ఏది చేసినా వాళ్ళు కలిసే చేసేవాళ్ళు. ఒకసారి ఆ రాజ్యంలో తిరునాళ్ళు జరిగాయి. గుడి దగ్గర అందరూ పండగ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు అక్కడికి పల్లకీలో రాకుమారి వచ్చింది. ఒక్కసారి తెరచీసి బయటికి చూసింది. అప్పుడే సాలివాడు ఆవిడ్ని చూశాడు. చూసి మంత్రముగ్ధుడైపోయాడు. అంత అందంగా ఉంది ఆవిడ. కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. వడ్రంగికి తన స్నేహితుడికి ఏమైందో అర్థం కాలేదు. అక్కడ పక్కన తీసుకువెళ్ళి మొహం మీద కాస్త నీళ్లు చల్లి లే 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 అని తట్టి లేపాడు. సాలివాడు లేచి, మిత్రమా, నేను ఇంకా బ్రతికి ఉండలేను, నేను చచ్చిపోతాను అన్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోయాడు వడ్రంగి. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమిటి, ఏమైంది, నాకు చెప్పు. నన్ను ఎవ్వరూ కాపాడలేరు. నాకు కావాల్సింది నాకు దక్కదు, నేను చచ్చిపోవాల్సిందే అన్నాడు సాలివాడు. ఏమిటది? మందుతో కానీ మంత్రంతో కానీ తెలివితో కానీ సాధించలేంది ఏమీ లేదు అని తన స్నేహితుడికి నచ్చచెప్పబోయాడు వడ్రంగి. ఈ మూడే కాదు, 1000 రకాల విద్యలు తెలిసినా నాకు కావాల్సింది నాకు దక్కదు అన్నాడు సాలివాడు. ఏమిటో చెప్పు, ఒకవేళ నిజంగానే అది మనకి దక్కకపోతే నేను కూడా నీతో పాటే చచ్చిపోతాను అన్నాడు వడ్రంగి. నేను రాకుమారిని చూశాను, ఆవిడని నేను ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆవిడ దక్కకపోతే నేను బ్రతికి ఉండి ఏం లాభం? కానీ నేను సాలివాడిని, ఆవిడ రాకుమారి, నాకు ఆవిడ దక్కుతుందా అన్నాడు. అని నవ్వాడు వడ్రంగి. ఇంతేనా? ఉండు, ఇప్పుడే దీనికి ఒక ఉపాయం ఉంది అని వెంటనే తన స్నేహితుడిని తీసుకెళ్ళి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ చాలా కష్టపడి కొన్ని గంటలు పనిచేసి